భారత అటార్నీ జనరల్ భారతదేశ భూభాగంలోని అన్ని న్యాయస్థానాల్లో ప్రేక్షకుడిగా పాల్గొనేటువంటి హక్కు కలిగి ఉంది. అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి అడుగుతున్నారని అర్థమవుతుంది మనకు. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆర్టికల్ నెంబర్ 76 ప్రకారం మనకు ఇండియాకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక పోస్ట్ ఉంటుంది. సో అతను లేదా ఆమె అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాలో ఎవరుంటే వాళ్ళను ఎవరు నియమిస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తారు. మరి ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఏం పనిచేస్తారు అంటే, సో మన భారత ప్రభుత్వానికి లీగల్ అడ్వైజులు ఇవ్వడానికి ఈ పోస్ట్ అనేది ఉంటుంది. లీగల్ అడ్వైజులు ఇవ్వడానికి అంటే న్యాయ సలహాలు ఇవ్వడానికి. ఎవరికి న్యాయ సలహాలు ఇవ్వడానికి అంటే యూనియన్ గవర్నమెంట్కు అంటే కేంద్ర ప్రభుత్వానికి సో న్యాయ సలహాలు ఇవ్వడానికి ఈ పదవి అనేది ఉంటుంది. మరి ఈ న్యాయ సలహాలు ఇవ్వడానికి ఉన్నటువంటి ఈ పదవిలో ఉన్న అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం మీద ఎవరైనా కేసు వేశారనుకోండి, ఏ హైకోర్టులోనే కేసు వేస్తారు, సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టుకు పోయి ఇతను వాదిస్తాడు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ అడ్వకేట్ లాగా పనిచేస్తాడు యూనియన్ గవర్నమెంట్కి, ప్లస్ లీగల్ అడ్వైజులు ఇస్తాడు. హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టుకు వెళ్ళి వాదిస్తాడు. సో అలా భారతదేశంలోని ఏ కోర్టుకైనా వెళ్ళేటువంటి రైట్ ఎవరికి ఉన్నది అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి ఉన్నది. మరి ఇదే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ నెంబర్ 88 ప్రకారం పార్లమెంట్ సమావేశాలలో కూడా పాల్గొనగలుగుతాడు. ప్లస్ పార్లమెంట్ సమావేశాలలో ప్రసంగించగలుగుతాడు అంటే మాట్లాడగలుగుతాడు, కానీ ఓటు వేయలేడు. ఏదైనా పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే, ఏదైనా బిల్లు మీద ఓటింగ్ జరుగుతుంటే అతను పార్లమెంట్లోనే కూర్చున్నాడు, అప్పుడు ఓటు వేయగలుగుతాడా అంటే ఓటు వేయలేడు. ఇది మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. ఇప్పుడు మన ఆప్షన్ చూద్దాం. భారత అటార్నీ జనరల్ భారతదేశంలోని అన్ని న్యాయస్థానాల్లో పాల్గొనేటువంటి హక్కును కలిగి ఉంటాడు. ఎస్, రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారత అటార్నీ జనరల్ పార్లమెంట్ యొక్క కార్యకలాపాల్లో పాల్గొనే హక్కును కలిగి ఉంటాడు, కానీ ఓటు వేసే హక్కు లేదు. పార్లమెంట్కి వెళ్ళగలుగుతాడు కానీ, సో పార్లమెంట్లో ప్రసంగించగలుగుతాడు కానీ ఓటు వేసే హక్కు లేదు. ఏదైనా బిల్లు మీద అక్కడ ఓటింగ్ జరుగుతుంటే ఓటు వేసేటువంటి హక్కు లేదు. సో కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో రెండు కూడా రైట్ ఆన్సర్. కాబట్టి బోత్ 1 and 2 రెండు కూడా రైట్ ఆన్సర్. సి అనేటువంటి ఆప్షన్ రైట్. నెక్స్ట్ 52వ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది ఖర్చులలో ఏవి భారత సంచిత నిధి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ అంటాం మనం. సో కన్సాలిడేటెడ్ ఫండ్ గురించి చెప్తా ఉన్నాను. 266వ ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ నెంబర్ 266 ప్రకారం మనకు ఏముంటుందంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఉంటుంది. దీన్ని మనం కేంద్ర సంఘటిత నిధి లేదా భారత సంఘటిత నిధి అంటాము. భారత సంఘటిత నిధి లేదా సంచిత నిధి అంటాము. ఈ సంఘటిత నిధి నుంచే రాజ్యాంగ ఉన్నత పదవుల యొక్క జీతభత్యాలు ఇవ్వబడతాయి. అంటే ఎవరెవరి జీతభత్యాలు ఇవ్వబడతాయి? ప్రెసిడెంట్ది కానీ, వైస్ ప్రెసిడెంట్ జీతభత్యం కానీ, పిఎం ప్రధానమంత్రిది కానీ, తర్వాత ప్రధానమంత్రితో పాటుగా మినిస్టర్లది కానీ ఇవ్వబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రెసిడెంట్ జీతభత్యం తెలుసు, వైస్ ప్రెసిడెంట్ జీతభత్యం తెలుసు. అయితే వైస్ ప్రెసిడెంట్కు జీతభత్యం అనేది ఉండదు. అతను ఏ హోదాలో జీతం తీసుకుంటాడు అంటే రాజ్యసభ చైర్మన్ హోదాలో జీతం తీసుకుంటాడు, లేదా రాజ్యసభ చైర్మన్ హోదాలో అతను శాలరీ అనేది తీసుకుంటాడు. దాంతోపాటుగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కూడా భారత సంఘటిత నుండే జీతభత్యం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో భారత సంఘటిత నిధి కూడా భారత సంఘటిత నుండే జీతభత్యం అనేది వైస్ ప్రెసిడెంట్ ప్లస్ రాజ్యసభ, వైస్ ప్రెసిడెంటే మనకు రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్ కాబట్టి డిప్యూటీ చైర్మన్ కూడా అక్కడ నుండే తీసుకుంటారు. నెక్స్ట్ లోక్సభ స్పీకర్ కూడా భారత సంఘటిత నిధి నుండే జీతభత్యాలు తీసుకోవడం జరుగుతుంది. స్పీకర్తో పాటుగా డిప్యూటీ స్పీకర్ కూడా తన జీతభత్యాలను తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? దీంతో పాటు ఇంకా ఎవరైనా జీతభత్యాలు తీసుకుంటారంటే కాగు, అటార్నీ జనరల్, యూపీఎస్సీ చైర్మన్, సో ఫైనాన్స్ కమిషన్ వీళ్ళందరూ కూడా భారత సంఘటిత నుండే జీతభత్యాలు తీసుకుంటారు. దాంతోపాటుగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి లేదా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ అయినా కానీ, సో గవర్నర్తో పాటుగా హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్లస్ జడ్జిలు వీళ్ళు ఎక్కడ నుండి జీతభత్యాలను తీసుకుంటారంటే వీళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో ఆ రాష్ట్ర సంఘటిత నుండి జీతాలు తీసుకుంటారు. సో జీతభత్యాలు వచ్చేసి ఎక్కడి నుండి తీసుకుంటారంటే రాష్ట్ర సంఘటిత నిధి నుండి తీసుకుంటారు. రాష్ట్ర సంఘటిత నిధి నుండి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఆఫ్టర్ రిటైర్మెంట్ లేదా పదవీ కాలం ముగిసిన తర్వాత, గవర్నర్ పదవీ కాలం ముగిసిన తర్వాత అతనికి పెన్షన్ వస్తుంది కదా, ఆ పెన్షన్ ఎక్కడి నుండి తీసుకుంటాడు అంటే
మనకు భారత సంఘటిత నుండి తీసుకుంటారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ జడ్జిలు కూడా తన పెన్షన్ ఎక్కడి నుండి తీసుకుంటారు అంటే భారత సంఘటిత నుండి తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకు 266 ఆర్టికల్ ప్రకారం మన ఇండియాలో కన్సాలిడేటెడ్ ఫండ్ అనేటువంటిది ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో. ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఎవరు జీతం తీసుకుంటున్నారు, ఎవరు పెన్షన్ తీసుకుంటున్నారు అనేది నేను ఇక్కడ చెప్పాను. ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం. ఓకేనా. భారత రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు భారత సంఘటిత నుండి తీసుకోబడతాయి, ఆల్రెడీ మనం చెప్పాం కాబట్టి రైట్ ఆన్సర్. శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ది చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్స్ అంటే రాజ్యసభ చైర్మన్ యొక్క జీతభత్యాలు అక్కడ నుండి తీసుకుంటారు. నెక్స్ట్ లోక్సభ స్పీకర్ యొక్క జీతభత్యాలు, హైకోర్టు న్యాయమూర్తికైనా చెల్లించబడే పెన్షన్లు కూడా కేంద్ర సంఘటిత నుండే తీసుకోబడతారు. కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ 4 ఆప్షన్స్ ఎక్కడున్నాయి? ఏ అనేటువంటి దానిలో ఉన్నాయి. సో ఆన్సర్ ఇచ్చేసి ఏ అనేటువంటి ఆప్షన్. ఓకేనా. దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ పరిస్థితి ఇన్స్టిట్యూట్. మై డియర్ ఆస్పిరెంట్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి 12 ఎగ్జామ్స్ను అరిసిద్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తూ ఉన్నది. సో దానిలో భాగంగా 12 ఎగ్జామ్స్, ఒక్కొక్క దానిలో మనకు పేపర్ 1లో ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి 75 మార్కులు ఇచ్చాడు కాబట్టి ఈచ్ 1 మార్క్కి 1 క్వశ్చన్ కాబట్టి 12 × 75 మొత్తం 900 క్వశ్చన్స్ అనేవి సో అందించడం జరుగుతూ ఉన్నది. ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే కంపల్సరిగా ఈ కోర్సును తీసుకోండి. మీకు ప్రిపరేషన్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకి ప్రిపరేషన్ అనేది ఎంత ముఖ్యమో, చదవడం అనేది ఎంత ముఖ్యమో, ఆ చదివినటువంటిది మనం కరెక్ట్గా చదువుతున్నామా లేదా అనేది అంచనా వేయడానికి ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక అభ్యర్థి క్వశ్చన్స్కు అనుగుణంగా అతని ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో మనకి గ్రూప్ 2 మెయిన్స్ అనేటువంటిది, గ్రూప్ 2 అనేటువంటిది 2008 నుంచి ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. అంతకుముందు ఆప్షనల్ పద్ధతిలో గ్రూప్ 2 మెయిన్స్ని నిర్వహించేవారు. అయితే 2008 నుండి ఈ అందరికీ కామన్ పేపర్ అనేది చేయడం జరిగింది. అప్పటి నుంచి అంటే 2008 నుండి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో 2008లో, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో 2 సార్లు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా గ్రూప్ 2 అనేది నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి గ్రూప్ 2 పేపర్లను కనుక చూస్తే ఆ పేపర్లకు తగిన విధంగా మన పేపర్స్ అనేటువంటి తయారు చేయడం జరిగింది. ఇప్పటి ట్రెండ్కు తగిన విధంగా సో అప్లికేషన్ పద్ధతిలో ఈ పేపర్స్ ప్రిపరేషన్ అనేది చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఈ పేపర్లతో పాటుగా ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. సంక్రాంతి వరకు, ఈ ఫెస్టివల్ వరకు 999గా ఉన్నటువంటి ఈ కోర్సును జస్ట్ 299 రూపీస్కు అందించడం జరుగుతూ ఉన్నది. ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ కోర్సును తీసుకోగలరు. సో మీకు ఇది కరెక్ట్గా చెప్తున్నారా లేదా అనేది చూసుకోవడానికి కావాలంటే అరిసిద్ ఇన్స్టిట్యూట్ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని మీరు ప్లేస్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకొని ఒక వీడియోను ఫ్రీగా చూడవచ్చు. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రమే ఈ కోర్సును మీరు పర్చేజ్ చేయవచ్చు. ఓకేనా. ఇది మీ ప్రిపరేషన్కి చాలా తోడ్పాటును అందిస్తుంది. ఎందుకంటే అప్లికేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ అనేవి తయారు చేయడం జరిగింది. సో మీకు ఆసక్తి గల అభ్యర్థులు తీసుకోగలరని మనవి. థ్యాంక్ యూ అని అంటారు. తర్వాత 53వ ఆర్టికల్. సో 53వ క్వశ్చన్ చూద్దాం. 53rd క్వశ్చన్ చూస్తే భారత ప్రధాన ఎన్నికల కమిషనర్కు అతని పదవీ కాలంలో పదవి నుండి ఏ విధంగా తొలగించవచ్చు అని ఇక్కడ ఇచ్చాడు. సో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్కు అతని పదవీ కాలంలో పదవి నుండి ఏ విధంగా తొలగించవచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూద్దాం మనం ఫస్ట్. 324వ ఆర్టికల్ ప్రకారము మనకు కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఉంటుంది కదా. ఆ కేంద్ర ఎన్నికల సంఘం 1950 జనవరి 25వ తేదీన ఏర్పాటు చేయబడడం జరిగింది. ఆ కేంద్ర ఎన్నికల సంఘంకు ఒకరు సిఈసి ఉంటారు. సిఈసి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటుగా జనరల్గా 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. 2 ఉండాలని రూల్ ఏం లేదు. ప్రెసిడెంట్ డిసైడ్స్. సో ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తాడు. జనరల్గా ఇప్పుడైతే 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటున్నారు. సరే, ఒక సిఈసి 2 ఈసీలు ఉంటున్నారు. అందులో మనకు క్వశ్చన్లు ఏమని అడిగాడంటే ఈ సిఈసి ఎవరి చేత తొలగించబడతాడు, ఏ ప్యాటర్న్లో తొలగించబడతారు అని మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఈ సిఈసి అనే వ్యక్తి చీఫ్ ఎలక్షన్ కమిషనరు ఏ విధంగా తొలగించబడతాడంటే ఈ సుప్రీంకోర్టు జడ్జిని ఎట్లా తొలగిస్తారో అట్లనే తొలగించబడడం జరుగుతుంది. లేదా కాగును ఏ విధంగా తొలగిస్తారో అట్లనే తొలగించబడడం జరుగుతుంది. అంటే పార్లమెంటులో
2/3 మెజారిటీతో ప్రత్యేక మెజారిటీతో పార్లమెంట్లోని 2 సభలు అంటే రాజ్యసభ మరియు లోక్సభ, రాజ్యసభ మరియు లోక్సభలు ఎంత మెజారిటీతో 2/3 మెజారిటీ అంటే స్పెషల్ మెజారిటీతో తొలగించబడడం జరుగుతుంది. సో ఈ 2 సభలు తొలగించిన తర్వాత, ఈ 2 సభలు ఆమోదం తెలిపిన తర్వాత, తొలగించబడడం కాదు, ఈ 2 సభలు ఆమోదం తెలిపిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తొలగించడం జరుగుతుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను తొలగిస్తాడు. ఓకేనా. మరి ఈసీలను ఎట్లా తొలగిస్తారు అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వ్రాతపూర్వక సలహా ఇస్తాడు. ఎవరికి? సో రిటర్న్గా అడ్వైజ్ ఇస్తాడట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. అట్లా రిటర్న్గా అడ్వైజ్ ఇస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ ఈసీలను తొలగించగలుగుతారు. ఓకేనా. మనకి ఇప్పుడు క్వశ్చన్ అడిగింది ప్రధాన ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏ విధంగా తొలగించబడతాడు అంటే ఇక్కడ అతని వ్యతిరేకంగా కొన్ని ఆరోపణలు నిరూపించబడినప్పుడు అన్నాడు. భారత ప్రధాన న్యాయమూర్తి చేత అన్నాడు. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కేంద్ర క్యాబినెట్ ఒక తీర్మానం. రాంగ్ ఆన్సర్. భారత ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయశాఖ మంత్రి వీళ్ళందరూ కలిసాట. రాంగ్ ఆన్సర్. పార్లమెంట్ చే 3/2 మెజార్టీతో ఆమోదింపబడిన తీర్మానం ఆధారంగా రాష్ట్రపతి చే తొలగించబడతారు. ఇది రైట్ ఆన్సర్. సో ఆప్షన్ వచ్చేసి డి అనేటువంటి ఆప్షన్ రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 54వ ఆర్టికల్ మనం చూద్దాం. ఎప్పుడైతే రాష్ట్ర అసెంబ్లీ రద్దవుతుందో అప్పుడే వెంటనే స్పీకర్ తన పదవి నుండి వైదొలుగుతాడు. ఈ క్రింది వివరణలో ఏవి సరి అయినవి అని అడిగాడు. సో అందులో ఫస్ట్ ఏమిచ్చాడంటే అసెంబ్లీ ఎప్పుడు రద్దవుతుందో స్పీకర్ పదవి కూడా అప్పుడే పోతుంది అని ఇచ్చాడు. ఇచ్చిన స్టేట్మెంట్ రైట్ రాంగా చూద్దాం మనం. జనరల్గా ఇప్పుడు ఈరోజు అసెంబ్లీ అడిగాడు కదా, అసెంబ్లీ అనేది ఏర్పాటు చేయబడ్డది. ఈ అసెంబ్లీ టెన్యూర్ ఎంత ఉంటుందంటే 5 years ఉంటుంది కదా. సో 5 years అయిపోయింది, అసెంబ్లీ డిజాల్వ్ అయింది, అసెంబ్లీ రద్దయింది. అసెంబ్లీ రద్దయినప్పటికీ అసెంబ్లీ స్పీకర్ పదవి అలానే ఉంటుంది. ఎందుకంటే కొత్త అసెంబ్లీ ఏర్పాటు చేయబడ్డ తర్వాత, అంటే ఎన్నికలు జరిగి కొత్త అసెంబ్లీ ఏర్పాటు చేయబడ్డ తర్వాత ఆ కొత్త అసెంబ్లీలో ఫస్ట్ అతను వెళ్ళి అక్కడ కూర్చొని ఆ సీట్లో కూర్చొని రిజిగ్నేషన్ అనేది చేస్తాడు. అప్పటి వరకు అతని పదవి అలానే ఉంటుంది. కాబట్టి కొత్త అసెంబ్లీ ఏర్పడేంత వరకు ఆ అసెంబ్లీ స్పీకర్ పదవి అలానే కొనసాగించబడుతుంది. కాబట్టి అసెంబ్లీ రద్దయినంత మాత్రాన స్పీకర్ పదవి రద్దు అవుతుందా అంటే రద్దు కాదు, అది కంటిన్యూషన్లో నెక్స్ట్ అసెంబ్లీ ఏర్పడేంత వరకు ఆ పదవి అలానే ఉంటుంది. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంటు రాంగా రైటా అంటే రాంగ్. ఎప్పుడైతే రాష్ట్ర అసెంబ్లీ రద్దు అవుతుందో అప్పుడే వెంటనే స్పీకర్ తన పదవి నుండి వైదొలుగుతాడు అన్నాడు. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం, సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఒక రాష్ట్ర శాసనసభ సభ్యుడు అతని చట్టసభలో చెప్పిన దానికి, ఓటు వేసిన దానికి సంబంధించి ఏ న్యాయస్థానం నందు జరిగే కార్యవ్యవహారాలకు బాధ్యత వహించడు అని ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే శాసనసభ సభ్యుడు అన్నాడు, అంటే ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు. సో ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటారు? అసెంబ్లీలో ఉంటారు. అయితే అసెంబ్లీలో ఉండే ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి. ఏ ఆర్టికల్ ప్రకారము? 194 అనేటువంటి ఒక ఆర్టికల్ ప్రకారం స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి. అనగా వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు కానీ లేదా వాళ్ళు వేసినటువంటి ఓట్లకు కానీ, అర్థమవుతుందా, అంటే వాళ్ళు ఏదైనా ఓటు వేయడం కానీ అట్లాంటివి జరుగుతుంటే దాని మీద వాళ్ళ సభనే నిర్ణయం తీసుకోవాలి తప్ప ఏ కోర్టులో సవాలు చేయరాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మన ఎమ్మెల్యేనే అనుకుందాం. మన ఎమ్మెల్యే అసెంబ్లీలో అబద్ధం ఆడాడు. మా నియోజకవర్గానికి మొత్తం ఇన్ని ఉద్యోగాలు వచ్చేలాగా చూశాను లేదా ఇంకేదోనో మాట్లాడాడు. అది అబద్ధం అని మీకు తెలుసు. మీరు ఏ కోర్టులోనైనా కేసు వేయచ్చా? లేదు. ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి 194 ఆర్టికల్ ప్రకారం స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి. అనగా వాళ్ళక్కడ మాట్లాడిన మాటలకి, వాళ్ళక్కడి చేతలను మనం ఏ కోర్టులో సవాలు చేయరాదు. సో ఆ హౌస్ మాత్రమే నిర్ణయం తీసుకుంటే తప్ప మనం వాళ్ళ మీద కేసు వేయడానికి అవకాశం లేదు. కోర్టులకు కూడా జడ్జిమెంట్ ఇచ్చేటువంటి పవరు లేదు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ 194 ఆర్టికల్ ప్రకారం సో స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి. మరి ఇట్లాంటి పవర్స్ పార్లమెంట్ సభ్యులకు ఉంటాయా అంటే సో పార్లమెంట్ సభ్యులకు కూడా ఉంటాయి. అది 105 ఆర్టికల్ ప్రకారం. ఇదేమో పార్లమెంట్ సభ్యుల యొక్క స్పెషల్ ప్రొవిజన్స్, ఇది అసెంబ్లీ సభ్యుల యొక్క మరి కౌన్సిల్ సభ్యుల యొక్క స్పెషల్ ప్రొవిజన్స్గా చెప్తాం మనం. ఓకేనా? సో బాధ్యత వహించాడు అన్నాడు. రైట్ ఆన్సర్ స్టేట్మెంట్ నెంబర్ 2 రైట్, ఓన్లీ బి అనేటువంటిది రైట్ ఆన్సర్. బి ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? 54వ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 55వ చూద్దాం.
ఓకేనా. ఫస్ట్ ఈ క్రింది జతల్లో ఏది సరిగ్గా జతపరచబడినది అని ఇచ్చాడు. ఓకే, ఏది మ్యాచ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అని ఇచ్చాడు. ఫస్ట్ రిపబ్లిక్ ఇచ్చాడు, తర్వాత సావరిన్ ఇచ్చాడు, తర్వాత డెమోక్రటిక్ ఇచ్చాడు, తర్వాత సెక్యులర్ ఇచ్చాడు. సరే, ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ రిపబ్లిక్ అంటే ఏంటిదో చూద్దాం. ఆన్సర్లు క్వశ్చన్ల సంగతి తర్వాత ఫస్ట్ దాని మీనింగ్ చూద్దాం. రిపబ్లిక్ అంటే ఏంటిదంటే దేశ అధినేత. మన దేశ అధినేత ఎవరు బేటా? ప్రెసిడెంట్ కదా. మన దేశ అధినేత ఒక ఫిక్స్డ్ టెన్యూర్ అంటే పరిమిత కాలానికి ఎలక్షన్ ద్వారా ఎన్నిక కావడానే, ఎలక్షన్ ద్వారా, అది డైరెక్ట్ ఎలక్షనా ఇండైరెక్ట్ ఎలక్షనా సంబంధం లేదు, ఎలక్షన్ ద్వారా ఎన్నిక కాబడితే ఆ దేశాన్ని రిపబ్లిక్ అని పిలుస్తాము. అర్థమవుతుందా సార్? రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి రిపబ్లిక్ అంటారు కదా సార్, ఇట్లాంటివి నాకు చెప్పకండి. సో రిపబ్లిక్ అంటే నిజమైన మీనింగ్ ఏంటిది అంటే దేశ అధినేత ఒక నిర్దిష్ట కాల పరిమితికి ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడాన్ని మనం ఏమంటాం? రిపబ్లిక్ అని పిలుస్తాము. అర్థమవుతుందా? మరి అది ఫిక్స్డ్ టెన్యూర్ ఉండాలి. మన ఇండియాలో ఫిక్స్డ్ టెన్యూర్ అంటే మన రాష్ట్రపతి ఫిక్స్డ్ టెన్యూర్కు ఎలక్షన్ ద్వారా పదవిని పొందింది. సో ఆ ఫిక్స్డ్ టెన్యూర్ ఎంత? 5 years. అదే మనకి అమెరికా తీసుకుందాం. అమెరికాలో ఫిక్స్డ్ టెన్యూర్ ఎంత? 4 years. అంటే అమెరికా అధ్యక్షుడు 4 సంవత్సరాలు ఉంటాడు. అదే రష్యా తీసుకుంటే 6 years. సో అక్కడ రష్యాలో 6 సంవత్సరాలు ఆ దేశ అధ్యక్షుడు పదవిలో ఉంటాడు. అంటే రిపబ్లిక్ ప్రకారం ఫిక్స్డ్ టెన్యూర్ అనేటువంటిది ఉంటుంది. అనగా రిపబ్లిక్ అంటే దేశ అధినేతకు ఆ పదవి వారసత్వంగా రాదని అర్థం. ఇక్కడ అర్థమవుతుందా? వారసత్వంగా రాదు, ఎలక్షన్ ద్వారా వస్తుంది. అది డైరెక్టా ఇండైరెక్టా సంబంధం లేదు ఇక్కడ మనకు. సరే, ఇప్పుడు చూద్దాం స్టేట్మెంట్ ఇచ్చిన దానిలో. రాజ్యాధినేత అంటే ప్రెసిడెంటు లేదా రాజ్యాధినేత వంశపారపర్య చక్రవర్తి అన్నాడు. నో, ఒకవేళ రాజ్యాధినేత వంశపారపర్య చక్రవర్తి అయితే దాన్ని క్రౌన్, ఆ దేశాన్ని క్రౌన్, రాచరిక దేశం అంటాము. మరి మన ఇండియా రిపబ్లిక్ కంట్రీనా క్రౌన్ కంట్రీనా? ఇప్పుడు ద్రౌపది ముర్ముకి ఆ పదవి వాళ్ళ నాన్న ద్వారా వచ్చిందా, వంశపారపర్యంగా వచ్చిందా, ఎలక్షన్ ద్వారా వచ్చిందా? ఎలక్షన్ ద్వారా కదా వచ్చింది. కాబట్టి మన ఇండియా రిపబ్లిక్ కంట్రీ. మరి బ్రిటన్లో వంశపారపర్యంగా వస్తుంది కాబట్టి అది క్రౌన్ కంట్రీ. కాబట్టి రిపబ్లిక్ సూటబుల్ ఉన్నదా ఇక్కడ? లేదు కాబట్టి ఏ అనేటువంటి ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ సావరిన్ చూద్దాం. సార్వభౌమ అంటే దేశీయంగా కానీ విదేశీయంగా కానీ, అంటే ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ ఏ దేశం యొక్క డామినేషన్ లేకుండా మన నిర్ణయాన్ని, మన దేశ నిర్ణయాలను మనమే, అంటే మనమంటే మీన్స్ మన ప్రభుత్వాలే తీసుకుంటే, మన కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటే దాన్ని సావరిన్ అని పిలుస్తాము. సార్వభౌమాధికారం అని పిలుస్తాము. ఓకేనా? సర్వసత్తాక అధికారం అని పిలుస్తాము. మరి నేను చెప్పినటువంటిది డెఫినేషన్ గుర్తుంది కదా? మరి ఇక్కడ చూద్దాం, సేమ్ ఉందా అని చూద్దాం. ప్రజల ఆకాంక్షపై రాజ్యాంగం ఆధారపడి ఉంటుంది. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. కాబట్టి బి అనేటువంటి ఆప్షన్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత చూద్దాం. ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ అంటున్నాం. ఓకేనా? అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటిదంటే మీరు అందరూ ప్రజలు అనుకుందాం. ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం అంటే నేను ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం మళ్ళీ ఎవరి కోసం పనిచేయాలి? మళ్ళీ ప్రజల కోసం పనిచేస్తే దాన్ని డెమోక్రటిక్ అంటాం. ఓకేనా? అబ్రహం లింకన్ బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, అంటే ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం మళ్ళీ ప్రజల కోసమే పనిచేస్తే దాన్ని డెమోక్రటిక్ అన్నాడు. ఓకేనా? సరే, మరి దీనికి సూటబుల్ నిజంగానే ఉన్నదా లేదా చూద్దాం. రాజ్యాంగం వేరొక దేశం యొక్క చట్టబద్ధ ఔన్నత్యాన్ని గుర్తించదు అన్నాడు. సో అసలు ప్రజాస్వామ్యానికి కూడా ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్కు ఏమైనా సంబంధం ఉన్నదా? లేదు. సో కాబట్టి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డి అనేటువంటి ఆప్షన్. ఇక 3 రాంగ్ ఆన్సర్ ఉందంటే ఖచ్చితంగా డి అనేటువంటి ఆప్షన్ రైట్ ఆన్సర్ ఉంటుంది. సరే చూద్దాం. ఇక్కడ లౌకిక రాజ్యానికి దాని సొంత మతం అంటూ ఉండదు. లౌకికత్వం గురించి అడిగాడు, సెక్యులరిజం గురించి అడగడం జరిగింది. సరే, సెక్యులర్ అంటే ఏంటిది అసలు? సెక్యులర్ అంటే ఏంటిదంటే ఏ దేశానికైతే అధికార మతం అంటూ ఉండకుండా అన్ని మతాలు సమానంగా చూడబడతాయో ఆ దేశాన్ని సెక్యులర్ అంటాము. సెక్యులర్ దేశం లేదా లౌకిక దేశం అంటాం. సరే, ఇప్పుడు చూద్దాం. మన ఇండియాలో 79.80% పీపుల్ ఎవరున్నారు అంటే హిందువులు ఉన్నారు. మరి 79.80% పీపుల్ హిందువులు ఉన్నప్పుడు మన దేశ అధికార మతం హిందూ మతం కావాలి కదా. కానీ మన దేశ అధికార మతం అంటూ ఏదీ లేదు. మళ్ళీ మన దేశంలో అన్ని మతాలు సమానంగా చూడబడుతున్నాయి కాబట్టి మన ఇండియా సెక్యులర్ కంట్రీ. మరి ఇచ్చిన స్టేట్మెంట్ రైటే కదా. రాజ్యానికి అధికార మతం అంటూ, సొంత అధికార మతం అంటూ ఏది ఉండదు అని ఇచ్చాడు. కాబట్టి డి అనేటువంటి ఆప్షన్ రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ తర్వాత 56th క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వివరణల్లో
ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించి ఏది లేదా ఏవి సరి అయినవి అని ఇవ్వడం జరిగింది. చూద్దామా. సో 56th క్వశ్చన్, ఏది లేదా ఏవి సరి అయినవి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అసలు భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏ సందర్భంలో విధిస్తారు అనే దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా. సో 360 ఆర్టికల్ ప్రకారం మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏ సిచ్యువేషన్లో, అంటే మన దేశం కనుక ఆర్థికంగా దివాలా చేస్తే, అంటే రోజువారీ ఖర్చులను కూడా భరించలేనప్పుడు, లేదా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, అంటే మూడింటికి ఒకటే, ఆర్థికంగా దివాలా తీయడం. ఏ దేశం అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన దేశాన్ని తీసుకోవాలి, ఎందుకంటే 360 అనే ఆర్టికల్ రాసాం కదా, కాబట్టి మన రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ రాసినాం కాబట్టి మన దేశమే. ఒకవేళ కనుక ఆర్థికంగా దివాలా తీస్తే అప్పుడు మన ఇండియాలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని విధిస్తాడు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని విధిస్తారు. ఎవరు విధిస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ద్రౌపది ముర్ము ఉంది కదా, సో ఆమె మన ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని విధించవచ్చు. మరి ఒకవేళ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని విధిస్తే అది కొనసాగాలంటే, కంటిన్యూ కావాలంటే ఎవరు ఆమోదం తెలపాలి అంటే పార్లమెంట్ ఆమోదం తెలపాలి. సో పార్లమెంటు ఆమోదం తెలపాలి. పార్లమెంట్ ఎన్ని రోజుల్లోపు ఆమోదం తెలపాలి అంటే 2 నెలలలోపు ఆమోదం తెలపాలి. ఎంత మెజారిటీతో ఆమోదం తెలపాలి అంటే సింపుల్ మెజారిటీతో ఆమోదం తెలపాలి. ఎంత మెజారిటీతో? సింపుల్ మెజారిటీతో ఆమోదం తెలపాలి. ఎన్ని నెలల్లోపు ఆమోదం తెలపాలి? 2 నెలల్లోపు ఆమోదం తెలపాలి. ఇక్కడ పార్లమెంట్లోని 2 సభలు కూడా సింపుల్ మెజారిటీతో 2 నెలల్లోపు ఆమోదం తెలిపితే అది 6 నెలల వరకు కొనసాగుతుంది. అయితే ఎక్కడ నుండి 6 నెలలు? పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అయిన దగ్గర నుండి 6 నెలలు. ఇది కంటిన్యూ కావాలంటే 2 నెలల్లోపు ఆమోదం తెలుపబడాలి. ఒకవేళ తెలుపబడకపోతే క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ నుండి 6 నెలలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ నుండి 6 నెలల వరకు కొనసాగుతాయి. మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ఆమోదం తెలిపితే 6 months వరకు కంటిన్యూషన్, మళ్ళీ 6 months వరకు కంటిన్యూషన్. ఇట్లా ఎంతకాలం పొడిగించుకోవచ్చు అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితికి కాల పరిమితి అంటూ లేదు. అంటే ఎంతకాలం వరకు అయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందో అంతకాలం వరకు పొడిగించుకోవచ్చు. ఓకేనా. సో ఫినాన్షియల్ స్టేటస్ సెట్ అయ్యేంత వరకు పొడిగించుకోవచ్చు. అలా ఆర్థిక అత్యవసర పరిస్థితి గరిష్ట కాల పరిమితి ఎంత అని మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే మీరు సో నో టైం లిమిట్, పరిమితి లేదు, ఎంతకాలమైనా పొడిగించుకోవచ్చు అని ఆన్సర్ చేయాలి. ఓకే. మరి ఇప్పుడు అసలు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ విధిస్తే ఏమవుతుంది అసలు అనేది చూద్దాం మనం. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ విధిస్తే ఏమవుతుంది అంటే ఏ దేశంలోనైతే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ విధిస్తారో మన దేశాన్ని తీసుకోవాలి, ఇంకా వేరే దేశం పక్కన పెట్టండి. మన దేశంలో తీసుకుంటే మన దేశంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కనుక విధిస్తే మన భారత రాష్ట్రపతి యొక్క జీతభత్యం తప్ప అందరి జీతభత్యాలు తగ్గించవచ్చు. సో ప్రతి ఒక్కరి యొక్క జీతభత్యాన్ని తగ్గించేటువంటి పవర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీతభత్యాన్ని తగ్గించవచ్చు, ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అందరి జీతభత్యాలు తగ్గించవచ్చు. ఇంకా ఏమవుతుంది ఆర్థిక అత్యవసర పరిస్థితి వల్ల? ఇంకా ఏమవుతుంది అంటే కేంద్ర ప్రభుత్వము ఖర్చులు తగ్గించుకోమని రాష్ట్రాలను కోరితే ఖచ్చితంగా ఖర్చులు తగ్గించుకోవాలి, ఆర్డర్స్ పాస్ చేస్తుంది. మీరందరూ సో ఇష్టం వచ్చినట్టుగా ఎక్స్పెండిచర్ చేయడానికి వీల్లేదు, అనవసర ఖర్చులు చేయకండి అని సెంట్రల్ ఆర్డర్స్ ఇస్తే స్టేట్లు ఫాలో కావాలి. ప్లస్ స్టేట్లు దేనికోసం ఖర్చు పెడుతున్నాయని తెలుసుకోవడానికి ఆ స్టేట్ బడ్జెట్ల యొక్క రిపోర్ట్లు అడిగితే, సెంట్రల్ అడిగితే ఖచ్చితంగా స్టేట్లు ఇవ్వాల్సి ఉంటుంది కదా. ఎందుకంటే ఇదంతా ఎందుకు జరుగుతున్నది? ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆల్రెడీ బాగాలేదు కాబట్టి జరుగుతున్నది. ఓకేనా. ఇదంతా మనకు ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి. ఇప్పుడు మనం ఇచ్చిన స్టేట్మెంట్లను మనం చూద్దాం. సో అందులో ఏది రైట్ ఏది రాంగ్ అనేది మీరే చెప్పగలుగుతారు. ఓకే. ఫస్ట్ వన్ చూద్దాం. పార్లమెంట్ యొక్క ఫస్ట్ వన్ చూద్దాం. పార్లమెంట్ యొక్క 2 సభలు 1 నెలలోపు ఆమోదించవలసి ఉంటుంది అని ఇచ్చాడు. నేను ఇక్కడ ఏమని చెప్పాను? 2 నెలలు అని చెప్పాను. ఇక్కడ 1 నెలలోపు అన్నాడు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చదవండి. పార్లమెంట్ యొక్క 2 సభల ఆమోదం పొందిన తర్వాత అది 6 నెలల పాటు చెల్లుబాటు అవుతుంది. ఆమోదం పొందిన తర్వాత కాదు. సో ఇక్కడ నుండి పార్లమెంట్ సమావేశాల నుండి 6 నెలలు. అయితే ఇక్కడ చూస్తే మనకు టెక్నికల్గా ఇది రైట్ ఆన్సర్ అనిపిస్తుంది, కానీ ఆమోదం పొందిన తర్వాత 6 నెలలు కాదు, పార్లమెంట్ సమావేశాలు అయిన తర్వాత 6 నెలలు. పార్లమెంట్ ఆమోదం పొందాలి, అక్కడ నుండి అంటే ఇక్కడ 2 నెలలు అనుకుంటే ఇక్కడ 4 నెలలు, మొత్తం 6 నెలలు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో కాబట్టి టెక్నికల్గా ఇది రైట్ అని అనిపిస్తున్నప్పటికీ
సో ఇక్కడ రాంగ్ అని తీసుకుందాం. ఎందుకు తీసుకుందాం అట్లా అంటే ఆమోదం పొందిన తర్వాత 6 నెలలు కాదు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సహా ప్రభుత్వ అధికారి యొక్క ఎవరి వేతనాన్నైనా తగ్గించవచ్చు ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి ఇది రైటే. నెక్స్ట్ ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో కేంద్ర కార్యనిర్వాహక ప్రాధికారం ఏ రాష్ట్రానికైనా విత్తపరమైన అంటే ఫైనాన్షియల్గా ఆస్తులకు సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే ఖచ్చితంగా ఫాలో కావాలి, అది జారీ చేస్తే అది ఖచ్చితంగా ఫాలో కావాలి అన్నాడు. ఎస్ రైట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఇచ్చిన దానిలో 3, 4 ఎక్కడ రైట్ ఉన్నదో అది రైట్ ఆన్సర్ అవుతుంది. సో 3, 4 ఎక్కడ ఉంది? సి అనేటువంటి ఆప్షన్లో ఉంది. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి 57th క్వశ్చన్ చూద్దాం మనం. ఇది దేని గురించి అడిగాడు అంటే ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా అర్థమవుతుంది, ఆదేశిక సూత్రాల గురించి అడిగాడని అర్థమవుతుంది. ఓకే, ఆదేశిక సూత్రాల యొక్క ప్రయోజనం అంటే ఆదేశిక సూత్రాల యొక్క ముఖ్య ఉద్దేశం, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని క్వశ్చన్లో అడుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఫస్ట్ అసలు ఆదేశిక సూత్రాలు డిపిఎస్పిలు అనేటువంటి అంశము ఎక్కడుంది అంటే 4వ భాగంలో ఉంది, రాజ్యాంగంలోని 4వ భాగంలో. ఏ ఆర్టికల్ నుంచి ఆర్టికల్ వరకు? 36 నుంచి 51 వరకు గల ఆర్టికల్లో ఆదేశిక సూత్రాల గురించి ఉంది. మరి ఈ ఆదేశిక సూత్రాలు దేని గురించి అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల యొక్క సంక్షేమము మరియు అభివృద్ధి కోసము పాలసీలు రూపకల్పన చేయడం. సంక్షేమము మరియు అభివృద్ధి కోసము ఏం చేయడము? పాలసీ మేకింగ్ చేయడం ఈ డిపిఎస్పిల యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా. సరే, ఇప్పుడు చూద్దాం మనం అసలు డిపిఎస్పిలు ఎందుకోసం ఉన్నాయి అనేది చెప్పాం కదా. అన్ని వర్గాలకు సంబంధించి ఇక్కడ అన్ని స్థాయిల వద్ద రాజ్య విధానానికి మార్గదర్శకం వహించే సకారాత్మక సూచనలు అంటే పాజిటివిటీ ఉన్నటువంటి ఇండికేషన్స్ను రూపొందించడం, పాలసీలను రూపొందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆల్రెడీ చెప్పాను కదా, పాలసీ మేకింగ్, అది కూడా పాజిటివిటీ ఉన్నటువంటి. పాజిటివిటీ అంటే సంక్షేమం ప్లస్ అభివృద్ధి. సో అన్ని స్థాయిల వద్ద అన్నాడు. మళ్ళీ అన్ని స్థాయిల వద్ద అంటే ఎడ్యుకేషనల్ గాను, సోషల్ గాను, ఎకనామికల్ గాను, అన్నిటి ప్రకారంగా, సో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్నిటి విధానంగా అభివృద్ధి చెందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంటు రైటే. ఇక్కడ రెండో స్టేట్మెంట్ చూడండి, ఒక వికేంద్రీకృతమైన రాజ్యం కొరకు గాంధీజీ యొక్క ఆలోచనలను అమలు చేయడం, ఇది కొంతవరకు రైటే. ఓకేనా. కానీ ప్రొఫెసర్ ఎంపీ శర్మ ఆదేశిక సూత్రాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఓకేనా. ఒకటి సామ్యవాద భావనలు, సోషలిస్ట్ ప్రిన్సిపల్స్. రెండవది గాంధేయవాద భావనలు లేదా గాంధేయన్ ప్రిన్సిపల్స్ అంటాం. మూడవది వచ్చేసి లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్, ఉదారవాద భావనలు అని 3 రకాలుగా వర్గీకరించారు. రాజ్యాంగం వర్గీకరించలేదు, ప్రొఫెసర్ ఎంపీ శర్మ వర్గీకరించాడు. ఓకేనా. సో మరి దీని ప్రకారంగా చూసుకుంటే అక్కడ ఉదారవాద భావనలు ఉన్నాయి, ప్లస్ సామ్యవాద భావనలు అంటే పేదరికం గురించి ఆలోచించడం కూడా ఉన్నది. కానీ ఇక్కడ గాంధీజీ యొక్క భావన మెయిన్ ఉద్దేశం ఏంటి? రూరల్ డెవలప్మెంట్. సో సెంట్రలైజ్డ్గా డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. సో డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటే వికేంద్రీకృతమైన పాలన అందిస్తూ గ్రామాలను అభివృద్ధి చేయడం. సో గాంధీ గారి యొక్క ఆలోచన. కాబట్టి దాన్ని అమలు చేయడం అన్నాడు. కానీ అన్నీ ఉన్నాయి కదా, సోషలిస్టిక్ ఉంది, ఇంటలెక్చువల్ ఉన్నాయి, 2 కూడా ఉన్నాయి. కాబట్టి ఇది ఒక్కటే దాని గురించే మాట్లాడుతుందా? డిపిఎస్పీ లేదు. సో కాబట్టి ఇది రాంగ్గా తీసుకోవాలి మనం. ఓకేనా. ఎందుకంటే ఒకటే కోణంలో ఇక్కడ మనకు కనబడుతుంది. గాంధీజీది ఓన్లీ రూరల్ డెవలప్మెంట్ అనే కోణం మాత్రమే కనబడుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ప్రభుత్వం నిర్హేతుకమైన అధికారాలను వినియోగించకుండా నిరోధించట. సో ఇది రాంగ్. సమాజంలో వెనుకబడిన వర్గాల యొక్క సంక్షేమంని పెంపొందించట, ఇది కూడా కొంతవరకు రైటే. కానీ ఓన్లీ వెనుకబడిన వర్గాల యొక్క సంక్షేమమేనా? అందరిది కదా. సో వెనుకబడిన వర్గాల సంక్షేమం కాదు కదా. షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఉమెను, చిల్డ్రన్ వాళ్ళందరి యొక్క డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ గురించి చెప్తుంది కదా డిపిఎస్పీలు. కాబట్టి ఓన్లీ వెనుకబడిన వర్గాలు కాదు కదా. కాబట్టి ఇది కూడా రాంగ్. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది రైట్ ఆన్సర్? సో 57లో ఏ అనేటువంటి ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 58th క్వశ్చన్ చూద్దాం. 58వ క్వశ్చన్ను మనం చూద్దాం. ఈ క్రింది విషయాలలో ఏవి కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన భారత ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడిన 2వ కమిషన్ యొక్క అన్నాడు. సో 2వ కమిషన్ అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ 2వ కమిషన్ ఏంటిదో ఫస్ట్ దాని గురించి తెలుసుకున్న తర్వాత అది ఏం చెప్పింది అనేటువంటిది మనం చూద్దాం. సో మనకు 2000
7 రెండో కమిషన్ అంటున్నాడు కదా. అసలు ఫస్ట్ కమిషన్ ఏంది అంటే 1983లో కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన ఏ గవర్నమెంటు అంటే ఇందిరాగాంధీ గవర్నమెంటు రంజిత్ సింగ్ సర్కారియా కమిషన్ను ఏర్పాటు చేసింది. సో రంజిత్ సింగ్ సర్కారియా కమిషన్ను ఏర్పాటు చేసింది. ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన ఏర్పాటు చేసిన ఫస్ట్ కమిషన్ లాగా మనం చెప్తాం. సార్ 1966లో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్లో భాగంగా ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు కదా సార్. ఎంసీ సెతిల్వాడ్ అధ్యక్షతన ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు కదా సార్. అంటే అది కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన ఏర్పాటు చేసిన ఫస్ట్ కమిటీ అది. ఓకేనా, అది ఎంసీ సెతిల్వాడ్ కమిటీ. ఏ కమిషన్లో భాగంగా ఏర్పాటు చేశారంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన 1966లో ఏర్పాటు చేయబడినటువంటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్లో భాగంగా ఒక సబ్ కమిటీని కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన ఏర్పాటు చేశారు ఎంసీ సెతిల్వాడ్ అధ్యక్షతన. అది కమిటీ, ఇక్కడ కమిషన్. ఓకే, ఇది 1983లో. తర్వాత ఇది ఫస్ట్ కమిషన్ లాగా భావిస్తున్నాం మనం, కానీ ఇక్కడ రెండో కమిషన్ అన్నాడు. అంటే మనం మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కాలానికి వెళ్ళిపోదాం. 2007. సో 2007లో మనకి 2007 ఏప్రిల్లో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి మదన్ మోహన్ పూంచి అధ్యక్షతన. ఈ మదన్ మోహన్ పూంచి అధ్యక్షతన ఒక కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఈ మదన్ మోహన్ పూంచి కమిషన్ 2010 మార్చిలో రిపోర్ట్ అనేది ఇచ్చింది. దేనిపైన? కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన రిపోర్ట్ అనేటువంటిది ఇచ్చింది. సో ఇచ్చిన దానిలో ఏమని పేర్కొనబడింది అంటే చాలా అంశాలు పేర్కొనబడ్డాయి. అందులో కరువు కాటకాలు ఉన్న ప్లేస్లకు కూడా వాటర్ అందించాలన్న ఉద్దేశంతో నదుల అనుసంధానము చేయాలని చెప్పేస్తూ, రివర్ లింకేజ్ అనేటువంటి చేయాలి అని చెప్పేస్తూ, సో ఇంటర్లింకేజ్ ఆఫ్ రివర్స్ చేయాలని చెప్పేస్తూ రిపోర్ట్లో పేర్కొనబడడం జరిగింది. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ దాంతోపాటుగా మనకి రంజిత్ సింగ్ సర్కారియా కమిషన్ ఏం చెప్పింది అంటే పంచాయతీరాజ్ సిస్టమ్కి, మున్సిపాలిటీ సిస్టమ్కి రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించమని 83లో ఏర్పాటు చేసిన రంజిత్ సింగ్ సర్కారియా కమిషన్ 88లో రిపోర్ట్ ఇస్తే మనకి 92లో పివి నరసింహారావు 73-74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆ పంచాయతీరాజ్ వ్యవస్థకి మరి మున్సిపాలిటీ వ్యవస్థకి రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించడం జరిగింది. కానీ వాటికి ఇంకా అధికారాలు ఎక్కువ ఇవ్వండి, స్వయం ప్రతిపత్తిని కల్పించండి అని చెప్పిన కమిషన్ ఏంటిది అంటే మదన్ మోహన్ పూంచి కమిషన్. రాజ్యాంగబద్ధమైన హోదా ఇచ్చారు, కానీ ఆ సంస్థలకు, పంచాయతీరాజ్ సంస్థలకు పవర్స్ ఎక్కువ ఇవ్వండి, ప్లస్ స్వయం ప్రతిపత్తిని సంక్రమింపజేయండి అని చెప్పింది. ఓకేనా. నెక్స్ట్ అంతర్రాష్ట్ర వ్యాపార వాణిజ్యం కోసం, సో ఫ్రీ ట్రేడ్ ఇంటర్ స్టేట్స్ మధ్య, అంతర్రాష్ట్రాల మధ్య ఫ్రీ ట్రేడ్ కోసము ఏం చేయాలని చెప్పేసింది అంటే ఒక అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఓకేనా. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రైటే. సో కాబట్టి 1, 2, 3 అనే 3 స్టేట్మెంట్లు రైట్. ఎక్కడున్నది అది? డి అనేటువంటి ఆప్షన్లో ఉంది. 1, 2, 3 అనేటువంటి స్టేట్మెంట్ డి అనేటువంటి ఆప్షన్లో ఉంది. సో డి అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి 59వ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని ప్రకరణ 368 పేర్కొని ఉన్నది ఏది అని అడిచాడు ఇక్కడ. సో భారత రాజ్యాంగంలోని 368 ప్రకారం 368 ఆర్టికల్ ప్రకారం, సో 368 ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగాన్ని సవరణ చేయవచ్చు. ఓకే, మరి ఇది భారత రాజ్యాంగాన్ని సవరణ చేసేటువంటిది, దాని గురించి రాజ్యాంగంలో ఎన్నో భాగం పేర్కొనింది అంటే 20వ భాగం పేర్కొనింది. సో 20వ భాగంలో ఏ ఆర్టికల్? 368వ ఆర్టికల్ పేర్కొనబడ్డది. మరి ఈ రాజ్యాంగాన్ని సవరించే పద్ధతిని మనం ఎక్కడ నుండి తీసుకోవడం జరిగింది? ఈ రాజ్యాంగాన్ని సవరించే పద్ధతిని మనం సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుండి తీసుకోవడం అనేది జరిగింది. సరే, ఇక్కడ 368వ ఆర్టికల్ ప్రకారం మన రాజ్యాంగాన్ని ఎవరు సవరిస్తారు అంటే పార్లమెంటు సవరిస్తుంది. సో రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంది. అయితే భారత రాజ్యాంగాన్ని సవరించే పద్ధతులు యాక్చువల్గా 3 రకాలు. భారత రాజ్యాంగాన్ని సవరించే పద్ధతులు మనకు 3 రకాలు, కానీ టెక్నికల్గా రాజ్యాంగంలో 2 రకాలను మెన్షన్ చేయబడింది. యాక్చువల్గా భారత రాజ్యాంగాన్ని సవరించే పద్ధతిలో ఫస్ట్ వన్ వచ్చేసి సాధారణ మెజారిటీ ద్వారా పార్లమెంట్లోని లోక్సభ మరియు రాజ్యసభ, సో రాజ్యసభ ప్లస్ లోక్సభ ఏం చేయొచ్చు? రాజ్యాంగాన్ని సవరణ చేయొచ్చు. ఇది ఫస్ట్ మెథడ్.
నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి ప్రత్యేక మెజారిటీ ద్వారా కూడా సో భారత రాజ్యాంగమును సవరించవచ్చు. ఎవరు సవరిస్తారు? పార్లమెంట్ సవరిస్తుంది. రాజ్యసభ ప్లస్ లోక్సభ ఎంత మెజారిటీతో అంటే 2/3 మెజారిటీతో సవరిస్తుంది. ఓకేనా, ఇది ప్రత్యేక మెజారిటీ. దీన్ని ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ అంటాం. ఇక మూడవ పద్ధతి ఏంటిదంటే ఏకపక్ష కాదు ద్విపక్ష. సో ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ అంటే ఏంటిదో నేను చెప్తాను. సో ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి ద్వారా రాజ్యాంగాన్ని మార్చవచ్చు. అనగా పార్లమెంట్లో ఉన్నటువంటి 2 సభలు 2/3 మెజారిటీతో పార్లమెంట్లో ఉన్నటువంటి 2 సభలు 2/3 మెజారిటీతో సవరించాలి. దాంతోపాటుగా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో సగానికంటే ఎక్కువ రాష్ట్రాలు అంటే 28 రాష్ట్రాలలో సగం అంటే 14, సగానికంటే ఒక రాష్ట్రం ఎక్కువ అంటే 15 రాష్ట్రాలు ఆమోదం తెలపవలసి ఉంటుంది. అయితే నేనేమని చెప్పాను, యాక్చువల్గా భారత రాజ్యాంగాన్ని సవరించడానికి 3 పద్ధతులు ఉన్నాయని ఇక్కడ 3 పద్ధతులు రాశాను. కానీ రాజ్యాంగంలో సో ఈ 2 పద్ధతుల గురించి ఉన్నాయి. అంటే ఈ పద్ధతి గురించి కూడా మెన్షన్ చేయబడింది. కాకపోతే దీన్ని రాజ్యాంగ సవరణ పద్ధతిలాగా కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే సాధారణ మెజారిటీ ద్వారా రాజ్యాంగాన్ని సవరిస్తే దానికంటూ ఒక నెంబర్ రాదు. అంటే ఇప్పుడు 104వ రాజ్యాంగ సవరణ, 105వ రాజ్యాంగ సవరణ, 106వ రాజ్యాంగ సవరణ ఇట్లా నెంబరింగ్ అనేది రాదు. ఎందుకంటే సింపుల్ మెజారిటీ కాబట్టి నెంబరింగ్ అనేది రాదు. ఒక సాధారణ చట్టం వల్లనే దాన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది మాత్రము 2/3 మెజారిటీ కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన చట్టంలాగా భావించాలి. అనగా దాన్నే మనం రాజ్యాంగ సవరణ చట్టము అని పిలుస్తాము. సరే, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆప్షన్లు చూద్దాం. ఇందులో ఏది రైట్ అనేది చూద్దాం. మనం రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంట్కి అధికారం ఉన్నది. సో అది రైటే. ఓకే, రైట్ అయినప్పటికీ దాన్ని అట్లే ఉంచాలి. నెక్స్ట్ రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంట్కి అధికారం ఉంది కదా. ఓకే, ఇదే ఇక్కడ మెన్షన్ చేశాడు. నెక్స్ట్ దాని కొరకు అనుసరించవలసిన కార్యప్రక్రియ అంటే ప్రొసీజర్ గురించి కూడా మెన్షన్ చేయబడింది. ఇప్పటిదాకా నేను ప్రొసీజరే చెప్పాను కదా, దాని గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయబడింది 368 ఆర్టికల్లో. ఓకే, తర్వాత సి అనేటువంటి ఆప్షన్ చూద్దాం. రాజ్యాంగాన్ని సవరించడం కొరకు కార్యప్రక్రియ విధానం అంటే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాడు. సో అంటే ఏ సిలో మెన్షన్ చేసిన పదాలు బిలో కలిపి మెన్షన్ చేశాడు. కాబట్టి ఏ రైటే, సి కూడా రైటే, కానీ ఆ 2 పదాలు ఎక్కడ కనబడుతున్నాయి? మనకు బిలో కనబడుతున్నాయి. కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకేనా, ఇక్కడ డి మనం చూడాల్సిన పని లేదు. రాజ్యాంగ సవరించడానికి పార్లమెంటుకు గల అధికార పరిమితి అని ఇచ్చాడు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 68th క్వశ్చన్ మనం చూద్దాం. సో 60వ క్వశ్చన్ కనుక మనం చూస్తే పార్లమెంట్లోని 2 సభల సభ్యులతో కూడిన సంప్రదింపుల కమిటీలను పార్లమెంట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తుంది అన్నాడు. 2 సభలతో కూడిన సంప్రదింపుల కమిటీలను అన్నాడు. సో 2 సభలతో కూడిన కమిటీలు అంటే ఏంటిది మనకు జనరల్గా అంటే పార్లమెంట్లో 3 ఫైనాన్స్ కమిటీలు ఉన్నాయి. ఒకటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఇంకొకటి ఎస్టిమేట్స్ కమిటీ, మూడవది వచ్చేసి కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్. ఇందులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్లో 2 సభలో సభ్యులు కనబడతారు. దాంతోపాటుగా మొత్తం మనకి 24 స్టాండింగ్ కమిటీలు ఉన్నాయి. ఈ 24 స్టాండింగ్ కమిటీలలో మొత్తం ప్రతి స్టాండింగ్ కమిటీలో కూడా 21 మంది లోక్సభ నుంచి తీసుకోబడతారు, 10 మంది రాజ్యసభ నుంచి తీసుకోబడతారు. అంటే ప్రతి స్టాండింగ్ కమిటీలో ఎంతమంది ఉంటున్నారు? 31 మంది ఉంటున్నారు. మరి వీళ్ళకి సంబంధించిన ఈ కమిటీలు అంటే 2 సభలకు సంబంధించినటువంటి కమిటీలు కదా ఇవి. కాబట్టి 2 సభలకు సంబంధించినటువంటి కమిటీలను పార్లమెంట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తుంది. సో పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ అని ఒకరు ఉంటారు, ఆ మినిస్ట్రీ ఏర్పాటు చేస్తుంది అని చెప్తున్నాడు. ఎస్, ఏర్పాటు చేస్తుంది. రైట్, స్టేట్మెంట్ నెంబర్ 1 రైటే. మరి అది ఎందుకోసం ఏర్పాటు చేస్తుంది అంటే ఈ పార్లమెంట్ వ్యవహారాల కమిటీ ఈ కమిటీలను ఎందుకోసం ఏర్పాటు చేస్తుంది అంటే భారత ప్రభుత్వం చేసేటువంటి చట్టాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ప్రజలకు నిజంగా ఇది ఉపయోగపడతా లేదా అని చర్చలు జరపడం కోసము ఈ కమిటీలను ఏర్పాటు చేస్తుంది. ఓకేనా, సో అర్థమవుతుందా? చర్చలు జరపడం కోసం ఏర్పాటు చేస్తుంది. కానీ ఇక్కడ ఏమని ఇచ్చాడో చూద్దాం మనం. ఈ కమిటీల యొక్క ప్రధాన ఉద్దేశం ప్రభుత్వము మరియు పార్లమెంట్ సభ్యుల మధ్య ప్రభుత్వ విధానాలు మరియు కార్యక్రమాల లాంఛనప్రాయమైన చర్చల కోసం వేదికగా పనిచేస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ రైటే. ప్రభుత్వ విధానాలు మరియు కార్యక్రమాల లాంఛనప్రాయమైన చర్చల కోసం ఒక వేదికగా పనిచేస్తుంది అంటే ఇది రైటే. కానీ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్.
సో ప్రధాన ఉద్దేశము ప్రభుత్వం మరియు పార్లమెంటు సభ్యుల మధ్య అన్నాడు. కాబట్టి ఇది రాంగ్. ప్రజల కోసము ఒక చర్చా వేదికలాగా పనిచేస్తుంది తప్ప అది పార్లమెంట్ సభ్యుల కోసం కాదు. కాబట్టి సో అందులో హాఫ్ వరకు మాత్రమే రైట్ ఉన్నది, హాఫ్ వరకు తప్పు ఉంది. కాబట్టి సో ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఎక్కడుంది? ఏలో ఉన్నది. ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకేనా?